హాయ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మా ఊరొచ్చానని చెప్పి కోడిని చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా? మన కోసం స్పెషల్ రెడీ చేస్తున్నారు. ఎన్నో ఇయర్స్ తర్వాత మా పొలం దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న ఈ భూములన్నీ మావే. మా నాయనమ్మ చాలా కష్టపడి కొన్నది ఇదంతా. దీన్ని మా డాడీ మా బాబాయ్ కూర్చొని అమ్మేశారు. అది వేరే విషయం. పెళ్ళైన 10 రోజులకు పిన్ని బాగాలేదు, నల్లగుందని వదిలేశాడంట మా బాబాయ్. ఆడోళ్ళ కోసం రాజ్యాలే పోయినాయంటే నమ్మేదాన్ని కాదు. మా ఫ్యామిలీ హిస్టరీ తెలిసాక నిజమే అనిపిస్తుంది. ఆమెను వదిలించి రెండో పెళ్లి చేయడానికి 2 ఎకరాలు తీసేశారు. అవే 2 ఎకరాలు ఇప్పుడు ఉంటే నల్లగున్న మా పిన్ని హీరోయిన్ లా అయిపోయి. చిన్న డౌట్, ఆ రోజుల్లో మేకప్ కూడా లేదు కదా, పెళ్లి రోజు పిన్ని కనపడలేదు మా బాబాయ్. ఈ మగాళ్ళంతా ఇంతే, చెప్పడానికి ధైర్యం ఉండదు, చూసుకునే మంచి మనసు ఉండదు. డబ్బులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని లేడీస్ ని బ్లేమ్ చేస్తారు. ఇవన్నీ తెలిసిన నేను అనే కాన్సెప్టే పెట్టుకోలేదు. ఎస్, ఏంటి ఎంత కష్టపడుతున్నారా అని చూస్తున్నారా? నచ్చింది తినాలంటే కష్టం యాడ్ అవ్వాల్సిందే, అందులోనే కిక్ ఉంటది. ఫస్ట్ లో మీరు చూసింది బురద చికెన్, ఇది గ్రిల్ చికెన్. రెండిట్లో ఏ చికెన్ టేస్ట్ గా ఉందో నేను చెప్తా. గ్రిల్ చికెన్ అర్లీగా అయిపోయింది కాబట్టి ఫస్ట్ దీన్ని నిమ్మకాయ పిండేసి తినేద్దాం. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను గాయస్, మీరు ట్రై చేయండి. పగిలిపోయింది చూసారా, బొక్కలే మిగిలాయి. ఆ సిటీలో సుఖం లేకుండా ఇరుగ్గా బతకడం కంటే ఇలా పల్లెటూరులో భూములు తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ నచ్చింది తినడంలో హ్యాపీనెస్ వేరబ్బా. నా ఫ్యూచర్ ప్లాన్ అయితే పక్కా ఇదే. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇది మాత్రం చేస్తాను. బురద చికెన్ కూడా రెడీ అయిపోయింది. మా వాళ్ళు ఆల్రెడీ లాగిన్ చేస్తున్నారు, నేను కూడా లాగిన్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉందో తొందరగా చూసేస్తా. ఆహా, ఈ ఫీలింగ్ ఏంట్రా చారి, ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్. నాకైతే బురద చికెన్ కంటే గ్రిల్ చికెన్ టేస్ట్ చాలా నచ్చింది. మేము బురద చికెన్ ఫస్ట్ టైం ట్రై చేసాం కాబట్టి అంత టేస్ట్ యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ టైం బెస్ట్ గా ట్రై చేస్తాం. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.